ఏపీలో ఎన్నికల రోజు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఈసీ నుంచి ఇప్పటికే జనసేనకు సమాచారం వచ్చింది. తాజాగా కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన సింబల్ గా గాజు గ్లాసు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్ గా ఉండేది. దీంతో ఈ గుర్తును తమకు కేటాయించాలని జనసేన పార్టీ ఈసీని అభ్యర్థించింది. అయితే ఇదే గుర్తు కోసం రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేనకు అప్పుడు కాస్త ఊరట లభించగా తాజాగా ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నట్లుగా ఈసీ ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీలో మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. పొత్తుల్లో భాగంగా జనసేన నుంచి 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గుర్తుపై ప్రతిష్టంభన నెలకొని ఉండడంతో ఇన్ని రోజులు జన సైనికులు జనసేన నేతలు హైరాణ పడ్డారు. అయితే ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.